ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఊరువాడ మొత్తం బంధనం అవుతుంది. జాగ్రత్త, మీ జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని బయట పెడుతుంది. ఈ శబ్దం మీ అంతరాత్మ వరకు వెళ్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ మహాపరివర్తన కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అదృష్టపు పుస్తకాన్ని తిరగరాయిబోయే ఒక మార్పు ఇది. ఆగండి. ఒక క్షణం కోసం మీ ప్రతి పరుగును, ప్రతి చింతను, ప్రతి శబ్దాన్ని పూర్తిగా పక్కన పెట్టండి. కొంచెం కళ్ళు మూసుకోండి. ఏకాగ్రతతో నా మాట వినండి. నేను మీకు చెప్పబోయే విషయం మీకు షాక్ ఇస్తుంది. మీ సృహ తప్పేలా చేస్తుంది మరియు మీ కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేస్తుంది. తులారాశి స్నేహితులారా, వినండి. మీరు కేవలం ఒక రాశి మాత్రమే కాదు, మీరు బ్రహ్మాండంలోని న్యాయానికి త్రాసు లాంటి వారు. మరియు ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో గత కొన్ని ఏళ్లలో ఎన్నడూ ఏర్పడని ఒక మహాయోగం జరుగుతుంది. 3 మహాశక్తివంతమైన గ్రహాలు రాహువు, కుజుడు మరియు శని, ఈ ముగ్గురు ఒకేసారి మీ జీవితం వైపు చూస్తున్నారు. ఈ శక్తి నడిచినప్పుడు పేదవాడిని కూడా రాజుని చేయగలదు మరియు ఒకవేళ ఏదైనా రాజు చిన్న పొరపాటు చేసిన కన్నురెప్పపాటుతో అతన్ని రోడ్డు మీదకు తెచ్చేయగలదు, పేదవాడిని చేయగలదు. ఒకవేళ మీరు నా ఈ పూర్తి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు మారిపోతారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ మీరు దీనిని ఒక మామూలు సాధారణ వీడియోగా భావించి వదిలేస్తే అది మీ జీవితంలోనే మీరు చేసే అతిపెద్ద తప్పు అని అర్థం చేసుకోండి. క్షమించరాని తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీ అదృష్టానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం జరగబోతుంది. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను మీకు దారి చూపిస్తున్నాను మరియు నేను మీకు ప్రేరణిస్తున్నాను. ఈ విషయాలను అర్థం చేసుకోండి. దీన్ని ప్రశాంతమైన మనసుతో వినండి. పూర్తిగా చివరి వరకు జాగ్రత్తగా వినండి. ముందుగా ఒకసారి వీడియోని లైక్ చేయండి మరియు పూర్తి విశ్వాసంతో, నిజమైన శ్రద్ధతో ఓం శం శనిశ్చర్యాయ నమః, ఓం నమః శివాయ అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల శనిదేవ్ మహారాజు పరమేశ్వరుడు మీపై ఇంకా ఎక్కువ కృపను కురిపించగలరు. ఇప్పుడు చూడండి, మీ జీవితంలో ఒక కొత్త శంఖం మొదలవుతుంది. అక్కడ మీకు అపరిమితమైన సుఖం, ధనం మరియు విజయాన్ని పొందుతారు. కానీ ఒకవేళ మీరు చివరి వరకు చూడకపోతే మీ శత్రువులు అనగా మీ పోటీదారులు మీ కళ్ల ముందే మీ హక్కును, మీ సంతోషాన్ని లాక్కుంటారు. మరి మీరు కేవలం చూస్తూ ఉండిపోతారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చాటింపు వేయకండి. నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇది ఒక అతిపెద్ద రహస్యమైన విషయం మరియు ఈ రహస్యం మీ స్పృహ తప్పేలా చేస్తుంది. ఈ రాబోయే 24 గంటల్లోనే ఇలాంటి సమాచారం దొరికినందుకు నేను ఈ రోజు మొత్తాన్ని అద్భుతంగా మార్చుకోగలను అని మీకు అనిపిస్తుంది. చూడండి, గ్రహాలు మారినప్పుడు ఏం జరుగుతుంది? శని, రాహువు మరియు కుజుడు ఈ ముగ్గురు మీ 3వ ఇల్లు నుండి 4వ ఇంటికి వెళ్తున్నప్పుడు దాని పూర్తి ప్రభావం కనిపిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడ కనిపిస్తుంది అంటే మీ వ్యక్తిగత జీవితంపై కనిపిస్తుంది. కొన్ని పెద్ద ఇబ్బందులు రావచ్చు, కొన్ని పెద్ద నిర్ణయాలు ఉండవచ్చు మరియు దీని అతిపెద్ద ప్రభావం మీ వ్యాపారం మీద, మీ పని మీద, మీ ఉద్యోగం మీద, మీ వృత్తి మీద కూడా పడుతుంది. ఒక పెద్ద ఉల్లాసం అనగా అలజడి కూడా జరగవచ్చు. ఒక పెద్ద నిర్ణయం వెలువడవచ్చు. మరియు అవును, ఒక విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీపై అబద్ధపు నిందలు, ఆరోపణలు వేయడానికి పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని నేను మీకు వివరిస్తాను. కొంచెం సమయం కేటాయించి దీనిని చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అది కూడా జాగ్రత్తగా. మరియు మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్క రహస్య విషయాన్ని పూర్తి బాధ్యతతో చెప్తున్నాను. ముందుగా ఒకసారి దుర్గామాత నామాన్ని కూడా పలకండి. దీని వల్ల దుర్గామాత మీపై, మాపై, అందరిపై తన కృపా దృష్టిని ఉంచగలరు. నేను అన్ని విషయాలు మీకు చెప్పగలను మరియు మీరు కూడా జీవితంలో విజయవంతం కాగలరు. నిజమైన మనసుతో జై దుర్గామాత అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో రాయండి. మీ పెద్ద పని పరిష్కారం అవుతుంది. ఎప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది, గత కొన్నేళ్ల నుండి మా జీవితంలో ఇంత అస్థిరత ఎందుకు ఉంది అని. డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు, వెళ్లిపోతుంది. మేము సంపాదిస్తున్నాం కానీ ఇంట్లో రూపాయి పైసా మిగలడం లేదు. మీతో ఇలా జరుగుతుందా? ఇంట్లో రకరకాల సంఘర్షణలు జరుగుతున్నాయి. దీని వల్ల ప్రవర్తన పూర్తిగా చెడిపోతుంది. ఎక్కడైతే మంచి ప్రవర్తన ఉండేదో అక్కడ శత్రుత్వం వస్తుంది. అసలు ఏ గ్రహం మీ జీవితంలో ఏళ్ల తరబడి అభివృద్ధి రాకుండా చేస్తుంది? ఏ గ్రహం అని అడగకండి, ఏ కర్మలు అని అడగండి. ఇదే నిజమైన విషయం. మనిషి ప్రతిసారి అంటాడు, ఓ పైనున్న భగవంతుడా, నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను అని. కానీ శనిదేవ్ మహారాజు, మహాశివుడు ఏం చెప్తున్నారు అంటే, ఓ మనిషి, భగవంతుడు ఎప్పుడు నీతో మంచి లేదా చెడు చేయడు. ఆయన కేవలం నీ కర్మల లెక్కలను చూస్తాడు. నీ కర్మలే నీ నిర్ణయం చేస్తాయి. నీకు మంచి జరగాలో లేదా చెడు జరగాలో నేను మీకు ఇప్పుడు ఒక పెద్ద హెచ్చరిక ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు తెలిసి తెలియక ఎవరి మనసునైనా నొప్పిస్తున్నారా, తెలిసి
తెలిసి తెలియక ఎవరి హక్కునైనా లాక్కుంటున్నారా? హక్కును లాక్కొని తింటున్నారా? ఏ పని అయితే మీరు చేయకూడదో ఆ పని చేస్తున్నారా? అయితే కొంచెం ఆగండి, కర్మలకు పరీక్ష జరుగుతుంది. కర్మల పరీక్షల్లో ఫెయిల్ అవ్వకండి, లేకపోతే జీవితంలో ఫెయిల్ అయిపోతారు. ఓ స్నేహితులారా, ఒక్కోసారి మనం ఏదైనా తప్పు పని చేయబోతున్నప్పుడు మనసులో ఒక భావన కలుగుతుంది, ఒక అంతరాత్మ స్వరం వస్తుంది. అది మనతో చెప్తుంది, ఈ పని చేయకు, ఈ పని నీకు తగదు, ఇది మురికి పని, ఇది నీలాంటి మంచి వారికి తగదు, దీని వల్ల నీ గౌరవం పోతుంది, అంతా మట్టిలో కలిసిపోతుంది అని. అయినా కూడా డబ్బుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఆ తప్పు పని చేస్తాము. మరి సరిగ్గా అక్కడే మీరు చాలా పెద్ద దుష్భావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కర్మల పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు మరియు తర్వాత శనిదేవ్ మహారాజు మిమ్మల్ని దండించడానికి, శిక్షించడానికి సిద్ధమవుతున్నారు. మరియు అప్పుడు మీరంటారు, నా అదృష్టం బాలేదు అని. అదృష్టం బాలేదు కాదు, కర్మలు బాలేవు. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో వికాసం అనగా అభివృద్ధి అయినా లేదా వినాశనం అయినా ఈ 5 విషయాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేవి ఆ అశుభ కార్యాలు, ఇవి మీరు చేయకూడదు. వీటి వల్ల జీవితంలో వినాశనం వస్తుంది, శనిదేవ్ మహారాజు శిక్షను అనుభవించవలసి వస్తుంది. మొదటిది అబద్ధపు అహంకారం మరియు యజమాని అనే భ్రమ. ఇది మొదటి అశుభ కార్యం. ఎప్పుడైతే మనిషికి ఈ గర్వం కలుగుతుందో, ఈ ఇల్లు నేను కట్టాను, ఈ డబ్బు నేను సంపాదిస్తున్నాను మరియు ఇదంతా నాది నాది అంతా నాది అని, కాని వాస్తవానికి భగవంతుడే ఇచ్చేవాడు. మనది ఏమీ లేదు, అంతా ఆయనదే. కొన్ని రోజుల వరకు నా దగ్గర ఉంది, తర్వాత ఇంకొకరి దగ్గర ఉంటుంది. ఆయనే తీసుకునేవాడు కూడా. తనను తాను ఎప్పుడు కూడా గొప్పగా భావించకూడదు. కేవలం భగవంతుడి శరణ్లో ఉండి తనను తాను ఒక నిమిత్తం అనగా మధ్యమం లాగా భావించాలి. ఎంత పెద్ద విజయం వచ్చినా సరే ఇది శనిదేవుడి పరీక్ష. ఇందులో ఎప్పుడు ఫెయిల్ అవ్వకండి. అబద్ధానికి తోడుండడం మరియు నిజాన్ని తొక్కేయడం, ఇది కూడా జీవితంలో చాలా పెద్ద పొరపాటు. అబద్ధానికి సపోర్ట్ చేయడం. మీకు నిజం తెలిసినప్పుడు కూడా మీరు అబద్ధానికి తోడుగా ఉంటే, మీరు మౌనంగా ఉంటే లేదా అబద్ధం పక్షాన నిలబడితే శనిదేవ్ మహారాజు దీనిని అన్నిటికంటే చెడ్డగా భావిస్తారు. ఇది వినాశనం వైపు మీ మొదట అడుగు అవుతుంది. అందుకే జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే, మీరు ఒకరికి తోడుగా ఉండవలసి వస్తే, ఒక పక్షం నిజం, ఒక పక్షం అబద్ధం అయితే, మరి మీకు అసలు విషయం తెలిస్తే ఏ పరిస్థితిలో కూడా నిజానికే తోడుండండి. ఒకవేళ మీ వారు ఎవరైనా కోపగించుకున్నారా సరే, ఒకసారి ఇది చేసి చూడండి. తరువాత మీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. శనిదేవ్ మహారాజు మీపై చాలా ప్రసన్నమవుతారు. ఆయన మిమ్మల్ని పరీక్షల్లో పాస్ చేస్తాడు. ఆయన మీకు శిక్ష ఇచ్చే బదులు మీ జీవితాన్ని ధన ధాన్యాలతో నింపేస్తారు. మరి జీవితంలో మీకు ఎంత సంతోషం లభిస్తుందంటే, మీకు మీపైనే నమ్మకం కలగదు. మీరు ఎవరికి తోడుంటారో వారు ఎలాగూ మీకు తోడుగా ఉంటారు. మీరు ఎవరికి వ్యతిరేకంగా వెళ్తారో, ఎవరైతే అబద్ధం చెబుతున్నారో వారు కూడా తర్వాత ఒప్పుకుంటారు మరియు మిమ్మల్ని తమ గురువుగా భావిస్తారు. అందుకే నా ఈ మాటను గుర్తుంచుకోండి. పరిస్థితి మంచిదైనా చెడ్డదైనా నిజం తెలిస్తే అబద్ధాన్ని తొక్కేయకండి. తర్వాత విషయం, ఇతరులను అవమానించడం మరియు ఎవరైనా కొంచెం చెడు పరిస్థితిలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, నిస్సహాయంలో ఉన్న వారికి ఎగతాళి చేయడం. మీకు ఏదైనా లభిస్తే మీరు దాన్ని గౌరవించాలి. ఇతరులను ఎగతాళి చేయకూడదు. ఉదాహరణకు, మన దగ్గర కారు ఉంది, ఒకరి దగ్గర సైకిల్ ఉంది, మనం వారిని ఎగతాళి చేయకూడదు. మన దగ్గర 4 అంతస్తుల ఇల్లు ఉంది, ఒకరి దగ్గర గుడిసె ఉంది, వారిని ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే ఇది భగవంతుడి నిర్ణయం. ఒకవేళ మనం వీటితో జోకులు వేస్తే మనం భగవంతుడిని ఎగతాళి చేస్తున్నట్లే. ఇతరులను అవమానించకూడదు, పేదరికం మీద నవ్వకూడదు, ఎవరి చిన్న పని మీద నవ్వకూడదు. సరిగ్గా ఇక్కడే కుజుడు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాడు మరియు మీరు విఫలమవుతారు. తర్వాత విషయం, వాకుల్లో కఠినత్వం మరియు తప్పుడు మాటలు. మీ మాటల్లో మీరు మాధుర్యాన్ని తీసుకురావాలి. ఎవరైతే కఠినంగా మాట్లాడతారో, అరుస్తూ మాట్లాడతారో వారికి ఎప్పుడు మంచి జరగదు. ఎవరైతే మధురంగా ప్రేమతో మాట్లాడతారో వారికి ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. మీ మనసు, మాట మరియు వచనం ద్వారా ఎవరికి ఏ తప్పు చేయకూడదు. లేకపోతే ఇదే విషయం భవిష్యత్తులో మీ ముందుకు వచ్చి చాలా బాధను కలిగిస్తుంది. బాధ్యతలను భారంలా భావించడం. బాధ్యతలను ఎప్పుడు భారంలా భావించకూడదు. అనగా ఒక మహిళకు ఇంట్లో వంట చేయడం ఆమె బాధ్యత. ఆమె ఇంట్లో ఉంటే అది ఆమె పని. ఒక పురుషుడికి బయటకు వెళ్లి పనిచేసి కుటుంబాన్ని పోషించడం బాధ్యత. దీన్ని ఎప్పుడు భారంలా భావించకండి. దీనిని ఆనందంగా చేయండి, లేకపోతే మళ్లీ శిక్ష లభిస్తుంది. మీకు లభించిన పనిని ఖచ్చితంగా గౌరవించండి. వాస్తవానికి నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది, ఇది మనందరికీ తెలుసు. కానీ ఎవరి దగ్గరైతే పని ఉందో వారు దానిపై విసుగు చెందరు. మరియు ఎవరైతే ఇలా మొదలు పెడతారో అంటే పనిని భారంలా భావిస్తారో, అక్కడే వారి జీవితంలో రాహు ఇబ్బందులు సృష్టించడం మొదలు పెడతాడు. అందుకే ఎప్పుడు మీ పనిని, అది ఎలాంటి పని అయినా సరే, మీరు ఏ పనిని చేసినా మీకు నచ్చిన పనే దొరికితేనే నేను సంతోషంగా చేస్తాను అని అనుకోకూడదు. లేదు, మనం ఆ పనిని మన శరీరం యొక్క బాధ్యతలను తీర్చడానికి, మన కుటుంబ బాధ్యతలను తీర్చడానికి, మన ఇంటి అవసరాలను తీర్చడానికి చేస్తున్నాం. అది మన అతి పెద్ద డ్యూటీ అనగా బాధ్యత. దానికంటే పెద్ద పుణ్యకార్యం ఏమీ
ఏమీ లేదు. ఏ పని చేసి అయితే మీరు మీ కుటుంబాన్ని పోషిస్తున్నారో, వారి కడుపు నింపుతున్నారు, వారి అవసరాలను తీరుస్తున్నారో దానికంటే పెద్ద పుణ్యం ఏముంటుంది? మరియు స్నేహితులారా, కాబట్టి ఇందులో ఎప్పుడు విసుగు చెందకండి లేదా భారంలా భావించకండి. మీరు పుణ్యం చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ 24 గంటల్లో మీరు ఖచ్చితంగా చేయవలసిన 5 పనులు ప్రతి పరిస్థితుల్లోనూ చేయాలి. వీటిని గనుక చేస్తే జీవితం బాగుపడుతుంది. అవి రాబోయే 24 గంటల్లో మీ రాశి వారికి చాలా అవసరమైన పనులు. ఇవి ఖచ్చితంగా మీరు చేయాలి. మొదటిది కృతజ్ఞత తెలపడం. ఇది అతిపెద్ద శుభకర్మ. ఇది జనానికి తెలియదు, కానీ ఇది చాలా శుభప్రదమైనది. మీకు ఏదైతే లభించిందో దాని కోసం కృతజ్ఞత తెలపండి. మీరు ప్రతి క్షణం తీసుకునే శ్వాస కోసం దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. భోజనం చేసిన తరువాత దేవుడికి కృతజ్ఞత తెలపండి. ఓ దేవుడా, ఇంత మంచి భోజనం ఇచ్చినందుకు నీకు లక్షలాది ధన్యవాదాలు అని. దీని వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది చేసి చూడండి. ఈ రాబోయే 24 గంటల్లో చేయండి. తరువాత విషయం కర్మను మనస్ఫూర్తిగా చేయడం. మీ పనిని పూర్తి మనసుతో హృదయపూర్వకంగా చేయండి. మీ ప్రతి పనిని సార్థకం చేసుకోవాలి. ప్రతి పనిని మనసు పెట్టి చేయాలి. అది మీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా చాలాసార్లు మన లాభం లేని పనులను తేలికగా తీసుకుంటాం. కానీ ఈ 24 గంటల్లో మీరు ఎక్కడైతే పనిని వదిలేస్తారో అక్కడే మీరు చాలా లాభం దాగి ఉంటుంది. అందుకే వదలకండి. మరియు తర్వాతది లేదు, కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. ఇది మీ జీవితంలో ఒక పెద్ద విషయం. ఇప్పుడు మీరు కొంచెం నో చెప్పే అలవాటు చేసుకోవాలి. నా మాట నమ్మండి. మీరు నో చెప్పకపోవడం వల్ల జనాలు మిమ్మల్ని పదే పదే వాడుకుంటున్నారు. ఇది నాకు కనిపిస్తుంది. ఇప్పుడు మీ కోసం మీరు ఏదైనా పెద్దది చేసే సమయం వచ్చింది. మరి ప్రజల కుట్ర నుండి బయటకు వచ్చి మీ పనిని సురక్షితమైన స్థాయికి తీసుకెళ్లవలసిన సమయం వచ్చింది. తరువాత విషయం నిష్కర్మంగా చేయి కలపడం. జీవితంలో ముందుకు వెళ్లాలంటే లాభం ఆశించకుండా కొన్నిసార్లు చేయి కలపడం నేర్చుకోవాలి. ప్రతి చోట స్వార్థం చూపించకండి. లాభం లేకపోయినా పని చేయడం నేర్చుకోండి. ఇందులోనే విజయం దాగి ఉంది. ఇందులోనే ఆధ్యాత్మిక ఆనందం దాగి ఉంది. ఆత్మకు ఆనందం లభిస్తుంది మరియు ఆత్మ ప్రసన్నంగా ఉన్నప్పుడు అది పెద్ద పెద్ద పనులను చిటికెల్లో పరిష్కరిస్తుంది. శనిదేవుడు పరీక్షల్లో విజయం ఇందులోనే దాగి ఉంది. మీరు స్వార్థం లేకుండా ఎవరికైనా మనస్ఫూర్తిగా తోడున్నప్పుడు చేయి కలిపి వారితో అడుగుల్లో అడుగు వేసి వారి కష్టాల నుండి వారిని బయటపడేసినప్పుడు తర్వాతి విషయం పరమపిత పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉండడం, ఆయన తోడుని ఎంచుకోవడం. మీరు మీ జీవితంలో ఒక సాధారణ యుద్ధం చేస్తున్నారు. ఒకవేళ మీరు భగవంతుడి తోడుని ఎంచుకుంటే, లోకాన్ని పక్కన పెట్టి దేవుడిపై ఆధారపడితే మీరు కూడా ఆయనను సారథిగా చేసుకుని మీ జీవిత యుద్ధంలో అతిపెద్ద విజయాన్ని సాధించగలరు. ఎందుకంటే భగవంతుడు మన సాన్నిధ్యంలో ఉన్నప్పుడు లేదా మన భగవంతుడి సాన్నిధ్యంలో ఉండి పూర్తి సమర్పణతో పని చేసినప్పుడు మన జీవితంలో ఓడిపోము. విజయం చివరకు మనదే అవుతుంది. విజయం చివరకు మీదే అవుతుంది. తర్వాత విషయం రాహు గురించి. దీని గురించి తెలియకపోతే మీకు వీడియో చూడడం వల్ల పూర్తి లాభం లభించదు. చూడండి, రాహు ఒక గ్రహం. అది మనిషిని కేవలం 4-5 రోజుల్లోనే కోటీశ్వరిని చేయగలదు. అంటే ఇది చాలా వేగంగా మార్పులు తెస్తుంది మరియు చాలా ఎక్కువ మార్పులు తెస్తుంది. ఇది 2 వైపులా ఉండవచ్చు, చాలా చెడ్డగా లేదా చాలా మంచిగా. రాహు యోగం కుదిరినప్పుడు మనిషి రోజు రోజుకు అభివృద్ధి చెందుతాడు. మీరు కేవలం మీ జీవితంలో రాహు చాలా ఇచ్చి వెళ్లాలని గుర్తుంచుకోండి. ఏదైనా తీసుకెళ్లడం లేదా శిక్ష ఇవ్వడం కాకూడదు. మరియు ఈ 24 గంటల్లో సంతోషాల జాతర జరగవచ్చు. రాహు వల్ల మీ జీవితంలో ఒక దాని తర్వాత ఒకటి సంతోషాలు రావచ్చు. మీ జీవితంలో ఏం జరుగుతుంది వినండి. ఆగిపోయిన డబ్బు మీ దగ్గరకు రావడం మొదలవుతుంది. ఎక్కడైనా మీరు పెట్టుబడి పెట్టి ఉంటే అది పెరిగి మీకు అందుతుంది. మీకు ఎలా అనిపిస్తుందంటే ఇంతకు ముందు రాకుండా ఆగిపోయిన డబ్బు, మీరు మర్చిపోయిన డబ్బు ఎవరికైతే ఇచ్చారో వారే స్వయంగా వచ్చేస్తారు. డబ్బు వస్తుంది, జేబు నిండుతుంది మరియు జేబు నిండినప్పుడు మీ జీవితంలో సంతోషాలు వస్తాయి. ఏదైనా అప్పుగా మీ తలపై భారంగా ఉంటే అది తీరిపోయే యోగాలు కూడా కనిపిస్తాయి. ఎక్కడి నుండో ఒక చోట నుండి డబ్బు ఏర్పాటవుతుంది. మరి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అప్పు ఈ రాబోయే 24 గంటల్లో తీరిపోతుంది. కానీ ఒక విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని నేను హెచ్చరిస్తున్నాను. మీకు వచ్చే ఈ డబ్బును మీరు అనవసరపు పనులకు ఖర్చు చేయకండి, ప్రయత్నించకండి. లేకపోతే వచ్చిన సంతోషాలు వెనక్కి వెళ్లిపోతాయి. వృధా పనులకు డబ్బు ఖర్చు చేయడం అంటే మహాలక్ష్మిని అవమానించడమే. ఎందుకంటే డబ్బే లక్ష్మి స్వరూపం. అందుకే అనవసరపు పనులకు డబ్బు ఖర్చు చేయడం మానేయండి, పూర్తిగా మానేయండి. చూడండి, జీవితంలో సంతోషాలు ఎలా వస్తాయో. ఎందుకంటే డబ్బు రాగానే తన అదుపు కోల్పోయే ప్రతి మనిషిని నేను ఒక చేదు పదం చెప్తున్నాను. ఎందుకంటే డబ్బు రాగానే తన అదుపును కోల్పోయే ప్రతి మనిషిని ఒక చేదు నిజం చెప్తున్నాను. మూర్ఖుడి మార్గంలోకి వస్తారు, కానీ డబ్బు రాగానే ఇంకా ధైర్యంగా వేగంగా ప్రవర్తించే మనిషి. ఈ డబ్బును సరైన చోట ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా సురక్షితంగా ఉంచాలి, ఎక్కువ రోజులు ఎలా ఉంచాలి, డబ్బు రోజు రోజుకు పెరిగేలా ఏ పని చేయాలి,
చెయ్యాలి అని ఆలోచిస్తారు. మహాలక్ష్మి వారికి చాలా ఆశీర్వాదాలు ఇస్తుంది. మరియు ఆ మనిషి ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాడు, విజయ శిఖరాలను చేరుకుంటాడు. అప్పుడు ఆయన ఆగడు, ఎవరైనా కాలు లాగినా ఆయన ఆగడు, జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఎవరి ఆలోచన అయితే ఎలా ఉంటుందో వారు ధనవంతులవుతారు. మీ ఖర్చులపై నియంత్రణ నేర్చుకోవాలి. కోరికలను తీర్చుకోవడం ముఖ్యం, కానీ కోరికలు మన భవిష్యత్తును పాడు చేసేవిగా ఉండకూడదు. కోరికలు మన భవిష్యత్తును ఉజ్వలంగా చేసేవిగా ఉండాలి. మన అభివృద్ధి మార్గంలో సహాయపడాలి తప్ప మన వినాశనం వైపు తీసుకెళ్లకూడదు. మీరు జాగ్రత్త వహించాలి. ఈ విషయాలన్నిటిని అర్థం చేసుకోవాలి. మీ ధర్మపత్ని, మీ ఇంట్లోని పిల్లలు, మీ ఇంట్లో పెద్దలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. వృధా ఖర్చులు ఆపేయాలని అందరూ కలిసి నిర్ణయించుకోవాలి. పని కోసం ఎంతైనా ఖర్చు చేయండి, సంతోషంగా ఉండండి, కానీ వృధా ఖర్చులకు డబ్బు పెట్టకండి. ఇంట్లో కూర్చొని ఒక సామూహిక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనం వృధా ఖర్చులు చేసినప్పుడు అవసరమైన వస్తువుల తర్వాత తీసుకోలేము. అవసరమైన సమయంలో డబ్బు కొరత వస్తుంది, మహాలక్ష్మి కోపిస్తుంది. మరియు డబ్బు రాగానే మనం అనవసరపు తిండి తింటే డబ్బు పోవడమే కాకుండా ఆరోగ్యం కూడా పోతుంది. ఆరోగ్యం పోతే అంతా పోయినట్లే. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోండి. భగవాన్ భోలేనాథుడు, శనిదేవ్ మహారాజు మీపై ప్రసన్నంగా ఉన్నారు. మీరు కేవలం పరీక్షల్లో విజయం సాధించండి. ఏవైతే చేయమని చెప్పానో అవి చేయండి, ఏవైతే చేయవద్దు అన్నానో వాటికి దూరంగా ఉండండి. మీ జీవితంలో విజయం రావడం ఖాయం. మీకోసం మంచి యోగాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు విజయ మార్గంలో ముందుకు వెళ్తారు. భగవాన్ భోలేనాథ్ మీ అందరికీ మేలు చేయాలి. ఒకసారి నిజమైన హృదయంతో చెప్పండి, హరహర మహాదేవ, జై భోలోనాథ్. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజున ఎలా ఉండబోతుంది అనే దానిపై సమగ్రమైన మరియు లోతైన విశ్లేషణ ఇక్కడ చెప్పబోతున్నాము. ఈ రోజున కొన్ని హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని మరి స్నేహితులారా, ఈ రోజు మీ మనసులో ఒక రకమైన సందిగ్ధత లేదా ఆలోచన సంఘర్షణ ఉండవచ్చు. చంద్రుడి గమనం వల్ల మీరు కొన్ని విషయాల్లో భావోద్వేగానికి లోనవుతారు. అయితే మీ రాశి స్వభావం ప్రకారం మీరు సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు లేదా ఈ రాబోయే 24 గంటల్లో వచ్చిన ఆరోపణల గురించి ఆలోచిస్తూ కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. మరియు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పై అధికారుల నుండి మీకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ మాటలను కొందరు వక్రీకరించి మీపై నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు. మరియు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా సంతకాలు చేసేటప్పుడు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవండి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ పార్ట్నర్స్ తో పారదర్శకంగా ఉండాలి. ఈ రోజు పెద్ద మొత్తంలో లాభాలు రాకపోయినా నష్టాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. డబ్బు విషయంలో ఈ రోజు చాలా పొదుపుగా ఉండాలి. అకస్మాత్తుగా అనుకోని ఖర్చులు రావచ్చు, ముఖ్యంగా ఇంటి మరమ్మతులు లేదా ఆరోగ్యానికి సంబంధించినవి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ రోజు వాయిదా వేయడం చాలా మంచిది. మరియు ఈ రోజు మీరు నేర్చుకున్న వృధా ఖర్చుల నియంత్రణ సూత్రాన్ని ఇక్కడ ఖచ్చితంగా అమలు చేయండి. మరియు ఇంట్లో వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. పిల్లల విషయాల్లో కొంత ఆందోళన కలగవచ్చు. తల్లిదండ్రుల సలహాలను పాటించడం మీకు మేలు చేస్తుంది. మీ భాగస్వామికి కొంత సమయం కేటాయించండి. చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం లేదా సున్నితంగా మాట్లాడడం చాలా ఉత్తమం. అనవసరపు అనుమానాలు తావివ్వకండి. మరియు మానసిక ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఆహారం విషయంలో కూడా నియమంగా ఉండండి. బయట ఆహారాన్ని నివారించండి. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఈ రోజు మీకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. మరియు ఈ రోజున అపవాదుల హెచ్చరిక ఏమిటి అంటే, మీ గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని లేదా మీ పరువు తీస్తున్నారని భయపడకండి. మీ పని మీరు నిజాయితీగా చేస్తే ఆ నిందలు వాటంతట అవే తొలగిపోతాయి. మరియు రహస్యం ఏమిటి అంటే, మీ మనసులోని మాటలను లేదా మీ భవిష్యత్తు ప్రణాళికలను ఈ రోజు ఎవరితోనూ పంచుకోకండి. అది మీకు వ్యతిరేకంగా మారవచ్చు. మరియు స్నేహితులారా, ఈ రోజున మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, క్రీము మరియు వెండి రంగు. ఇవి మీకు శాంతినిస్తాయి. అలాగే అదృశ్య సంఖ్య 6 మరియు 8. అదృశ్య దిశ వాయవ్యం. మరియు ఈ రోజున ఉదయం లేదా సాయంత్రం మహాలక్ష్మి అష్టకం పఠించండి. అమ్మవారికి తెల్లని పూలు సమర్పించండి. సాయంత్రం సమయంలో దగ్గరలోని శివాలయంలో లేదా శనిదేవుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం ప్రం ప్రీం ప్రౌ సం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. వీలైతే తెల్లని వస్తువులు అంటే పాలు, బియ్యం లేదా పంచదారను పేదలకు దానం చేయండి. ఈ రోజు మీకు సవాళ్లు ఉన్నప్పటికీ మీ వివేకంతో వాటిని అధిగమించగలరు. నిందలకు భయపడకుండా నిజాయితీగా అడుగు వేయండి. మరియు తులారాశి స్నేహితులారా, మీ రాశికి చిహ్నం త్రాసు, అంటే మీరు లోకానికి న్యాయానికి సమతుల్యతను నేర్పించేవారు. ఈ రోజు లేదా ఈ రాబోయే 24 గంటల్లో వచ్చే తాత్కాలిక కష్టాలు, నిందలు మిమ్మల్ని ఆపలేవు. గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత సమీపంలో ఉందని అర్థం. మరియు లోకం మిమ్మల్ని వేలెత్తి చూపిస్తుంది అంటే మీరు వారికంటే ఏదో ఒక విషయంలో ముందంజలో ఉన్నారని అర్థం. విమర్శలను చూసి భయపడకండి. వాటిని మీ ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకోండి. అపవాదులు అనేవి కేవలం మబ్బులు లాంటివి. వీటిలోని సూర్యుడిని అవి ఎక్కువసేపు దాచి ఉంచలేవు. మరియు శనిదేవుడు కర్మ ప్రదాత. మీరు మనసాక్షిగా
మీరు మనసాక్షికి కట్టుబడి నిజాయితీగా పనిచేస్తే ఏ గ్రహం కూడా మీకు శాశ్వతంగా నష్టాన్ని కలిగించలేవు. మీ మంచితనమే ఈ రోజు మిమ్మల్ని కాపాడే అతిపెద్ద ఆయుధం. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయనిపిస్తే అది భగవంతుడు మీకు ఇస్తున్న శిక్షణ అని భావించండి. మరియు డైమండ్ ఎంత ఎక్కువ ఒత్తిడికి గురైతే అంత ఎక్కువ మెరుస్తుంది. మీరు కూడా ఈ సవాళ్ల నుండి మరింత ప్రకాశవంతంగా బయటకు వస్తారు. ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయమే అందరి నోళ్లు మోయించాలి. ఈ రోజు మీరు ఓపికగా ఉంటే రేపు ఈ ప్రపంచమే మీ గురించి గొప్పగా మాట్లాడుతుంది. మీరు బ్రహ్మాండం యొక్క న్యాయ స్వరూపులు. ధైర్యాన్ని వదలకండి, అడుగు వెనక్కి వేయకండి. మరియు ఈ రోజున సృష్టించిన అలజడి మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా నిలబెట్టడానికి వచ్చింది. మీపై మీకు నమ్మకం ఉంచండి. దైవ బలం తోడుగా ఉంటుంది. నువ్వు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. విజయం నీ కోసం ఎదురు చూస్తుంది. ముందుకు సాగిపో. మరి స్నేహితులారా, మీ మనసులో ఇంకా ఏదైనా భయం లేదా సందేహం ఉంటే నాతో పంచుకోండి. నేనెప్పుడు మీకు తోడుగా ఉంటాను. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.